హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో లాస్ట్ ఫామ్ బ్లాగ్లో మనం బోర్ వేసే వరకు బ్లాగ్ పెట్టినాం కదా, దాని తర్వాత నుండి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. పవర్ కనెక్షన్ వేయించేకి వచ్చినాం. మీటర్లు ఉందా అది? ఉంటుంది. మొత్తం కేజీకి 4.7 అంట కదా, మొత్తం 21 కేజీ తీసుకునేది. 98 మీటర్లు ఉంది. ఇప్పుడు ఇంతసేపు నాటితే ఇప్పుడు కట్లు వద్దంట కదా. సూపర్. కట్టి ఎక్క అమ్ముడుతో సతాయి పెట్టిన వీడియో పెట్టినది కన్నులో నీళ్ళు పెట్టా. కష్టం వృధా అయిపోయింది. నీకు అట్లా తీసేది నేర్పించింది మాత్రం పప్పు చేసేకి రాదు. వచ్చులే ఎవరు చేస్తాంటే తింటానావో ఏమన్నా నీ మళ్ళా నాకు చూడు లవర్జిన్ వచ్చేస్తుంది. దీంట్లో రైస్, దాంట్లో రైస్, ఇడ్లీలు వచ్చేసి శనక్కాయల పొళ్ళు ఏంటో అన్నీ మొత్తానికి సెట్ చేసినారనమాట. మొత్తం అంతా ఏంటో బీన్సా, పచ్చిమిర్చిలే, పచ్చిమిర్చి ఎనిపేదంతా నా రెస్పాన్సిబిలిటీ అనమాట. పప్పు అద్రే అది పైన పెట్టాల, కలపకూడదు. మనం తినేటప్పుడు కలుపుకోవాలి. నేర్పించినా తెలుసు. ఇది కూడా నేను నేర్పించింది. అయ్యో సారీ, మా పక్క నువ్వు కొట్టడం వల్లనే ఇప్పుడు పప్పు కింద పడిపోయింది. ఇది నీ వల్లనే, అంతేగా. బీగాలు ఆడున్నాయి వచ్చేమేలి దా పద్దు పాస్ ఆడ పొలాల్లో పోద్దురా, నీకు అలవాటే. కానీ నీకు అలవాటు అట్లాడు, నాకు కాదు. ఎంత బరువు ఉంది? ఏం రోజు ఉన్నాయా? స్టోన్ అమ్మా, స్టోన్ మర్చిపోయినావు. రాయి ముగ్గురు మొత్తం. ఎందుకు అట్లా నువ్వు తీసుకుంటే రాయి ఎప్పుడు అట్లా? మీ తాత నేర్పించినాడా? ఎవరైనా కానీ ముగ్గురు పోయేటప్పుడు రాయి తీసుకోండి, ఆ పోయిన పని ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు నేర్పించినాడు? నానంటే ఓకే. నీట్గా పెడితే వచ్చి మందు తాగే వాళ్ళు మందు తాగుతారు. ఎందుకు తాగుతారులే? అర్జున్ కింద బాటిల్స్ ఒకటి రెండు తాగుకోండి. అట్లా కాదమ్మా, వాళ్ళు తాక్కోకుండా. అంటే ఇప్పుడు ఏమి దారి కంపలేస్తావా? కంపలేసేది కాదు, ఏం చేస్తావు? వాళ్ళు తాక్కోకుండా నీ ఫోటో పెట్టినామనుకో, ఒకటి తీసుకొని చూడాడు. ఆడ మందు బాటిల్ ఉందా లేదా? నీది పెట్టుకోలే ఫోటో. నేను ఏమైనా దాగునా లేకుంటే ఏమన్నా డాకు మహారాజా? రౌడీ అని కాదమ్మా, చెప్పు తీసుకొని కొడతా. అట్లా పెట్టాము. మాట్లాడినా చూడు పద్ధతి, చూపి పద్ధతి ఎత్తి మందు బాటిల్స్ ఉంటాయి. ఉన్నిలే అట్లా ఆటోకు కూర్చునేటట్టున్నావు. ఇంకా నువ్వు తిమ్మా. ఓహో, ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఇచ్చేకి ఈ పోల్స్ దీనిలో ఎత్తినాము ఇప్పుడు. స్వామి మనం వేసిన మోటార్ మళ్ళా దాడా లోపలికి వెళ్ళిపోతుంది. రెండోది అవసరంలే, సరే అంతే కదా. ఇది తిప్పి ఇది సుమారు వస్తుంది. బారెడ్ అంతే.
జింగ్ జింగ్ అమేజింగ్. చెప్పు. ఇది ఆన్ చేసి బటన్ నొక్కి బటన్ వస్తున్నా అంతే. బటన్ వస్తావు ఇది ఆటో వేసి ఆన్ అయిందా? అయింది కరెక్ట్. వస్తుంది అద్దా. మెంటలోడా ఓ ఎట్లున్నాయో చెప్పు. వాటర్ నేను తాగినాను, టేస్ట్ చెప్పు ఎట్లున్నాయి. తొందరగా పోయి ఎట్లుందో చెప్పు. దొబ్బను పో, ఎందుకు దొబ్బుదా కానీ. పో సరే పో లేదు పో. ఆ పక్క నుండే పో. వాటర్ ఎట్లున్నాయి టేస్ట్ చేసి చెప్పు. నేను చేసిన పో. మోటార్ ఆఫ్ చేయాలి కరెక్ట్గా 2 minutes ముందర నేనే ఆఫ్ చేసి 2 minutes ముందర ఆఫ్ చేసినాడంట. 3 days later. చూడండి ఫ్రెండ్స్, మనం ముందు ఉన్న తపోవనం మిల్లు మనం ఉన్నప్పుడు ఎట్లుండే అమృతం ఉన్నట్టుండే. అవునే చూడు అంతా ఎట్లా పెట్టినారు. ఒక పెయింట్ షాప్ పెట్టినట్టు. నాదేముందమ్మా మీ ఇంట్లో అమ్మ కాదు పద్దు. నేను నాటిండే చెట్టే చూడండి ఇది. అది నేను నాటిండేదే. కానీ దీని కాయలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినది మనం ఎందుకు అంటే ఇది తీసుకుపోయి తోటలో వేస్తున్నాం. ఏంటంటే అప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు విష్ణు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నాటికాయలు ఆడ నుంచి తెచ్చి వేసింది. ఎట్లా లేపినారు చూడండి గబ్బు. మేము గార్డెన్ ఎట్లా పెట్టింటినంటే అట్లా పెట్టింటి. కాకడాల పూలు 11 రకాలు. ఇవి ఏంటివి ఇవి అవేమి మందారం, గుండుమల్లి ఇంత లావుది. తర్వాత ఎన్ని రకాలు పెట్టింటున్నాం. ఒక్కట్లేవు. ఫినిష్. 2 కొమ్మలు తీసుకోబాబు. ఇదేంటి విష్ణు? ఇది అది గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్ అంటే అట్లా కాదు, జావా యాపిల్. మళ్ళీ వస్తుంది అసలు చెట్టు కాయలు. నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవుతాయి తొందరలో. ఇది ఒకటి వేస్తున్నా. సూపర్. నీ గొడ్లేంటి పనికి వస్తుంది, తీసే. మొత్తం లేపేసిండేవి. గమ్మని తప్పు ఎట్లా గబ్బు లేపు. కాదమ్మా ఎట్లుంటుంది మా పువ్వు? ఆరెంజ్ కలర్ అనుకుంటా. ఎట్లుంది మన ఎక్స్పీరియన్స్? కలర్ దొంగ పనే. ఎవరు మూసుకోలే, నువ్వు చెప్పింటే నేను చేసిన. చూసినారా ఇట్లా లేపేసిండే పూలతో ఒక పూలవనం చేస్తామన్నమాట మేము. దాని పేరు వచ్చేసి చెమేలి గార్డెన్స్ అని పెడతాం. లేపేసిన పూల చెట్లే బాగా వస్తాయి. అవునమ్మా? ఓ నరుకుందా? ఎవరమ్మా నువ్వు? బాబు మెంటాలని వాళ్ళు వస్తే చూసారా? కానీ ఏమన్నా మెంటాలా? ఆడ ఆ సందులో చెట్టుకు బలు వస్తాయి. మాది పిక్కొని వస్తావా? ఏమ్మా? ఏం కాదు పోమా. చాలు అన్నీ వీటిన పీకు కొంచెం. ఈ సైడ్ది పీకు ఏర్ వస్తుంది చూడు. నువ్వు పీకుతావా? నేను పీకల్లా? పీకు నాకు రాదు. నువ్వు పీకగలవు, నాకు తెలుసు. నీకు కెపాసిటీ ఉంది దీన్ని. వస్తుంది మరి పీకు. మా ఎంత చిన్నది అది బాబీ. అదేం లోపలికి వెళ్ళిపోయింది. చిన్నది ఎంత ఉంది పీకు. అమ్మా పీకు బాబీ. పీకగలవు, నువ్వు ప్రామిస్ చెప్తానమ్మా. తప్ప అంత సాహసం వద్దు. నువ్వు పెద్ద ముక్కు దాంట్లోదే అది అదంతా ఒకటే. మొత్తం చెట్టు లేపు.
చెట్టే లేపురా ఊరికే, చెట్టే లేపది, నేను తెచ్చి పెట్టిండేదిలే. వస్తుందిరా, మధ్యలో పెట్టుకో. బాగా చెప్తావులే, నేను నీకు అంత సీన్ లేదు. వస్తుంది చూడు పేరు. బాగున్నాంనా. ఇది రాదు కదా, ఎండిపోయింది. చూడు నా చెట్టు లేపుతుంది మా అమ్మ. నేను తెచ్చిపెట్టిండేది అది. చూడు లేపురా అట్లే. రాలేదు ఇది. ఇద్దరు బట్టి లాగండి, ఇద్దరు బట్టిలా. ఏరుతో వస్తే బతికేస్తుంది అది. మెత్తగా ఉంది. ఇంక లేపు. వచ్చా, ఇంకొచ్చా, ఇంకొంచెం. ఏమ్మా వస్తుందా చెప్పు. పెద్దగా పోయింది అది లోపలికి, అది అప్పుడు రాళ్ళ ఇది. మా అమ్మ ఆశ కానీ తిక్కబోకి అదే ఆడ తెగింది ఆల్రెడీ, అందుకే ఆడికే కోసేసుకో, మళ్ళీ కోసి పెట్టేది కానీ అదా అట్లా. ఇంకా గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా లే, నువ్వు అరసద్దులే. గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా పిసుకో ఇంకా లే, అరసద్దులే సొగిలి నా కొడుక. మళ్ళీ నాకు చెడ్డ మాటలు వస్తాయి. ఇంకా అన్ను బావి నాకు రాలే కానీ. నీకు రాంది ఏంది మా ఇంకా నువ్వు అరిస్తే నేను కట్ చేయను బాబీ. పీక్ గట్టిగా ఇంకా అదే. ఆ పూలు ఏముంటాయి చూడు, అందుకే స్కెచ్ చేసిన. చూడండి సూపర్ కదా పూలు. ఏంది మా అట్లా కట్ చేస్తున్నావు? జాగ్రత్త, కాలువలోకి పడేవు. ఏంటి బాబు అట్లా తీసి? నన్నేమన్నా జైలుకి పట్టిల్లని ఉన్నావా, లేదంటే గొడవలు తిప్పిల్లని ఉన్నావా? వ్యాధి వస్తాయి. వస్తా, ఎందుకు రావు? రావా? ఇట్లా పెట్టాను. ఏ చెప్పు అట్లాగా చెప్తా ఇక్కడ రా. వినపడుతుంది నాకు, చెప్పు. అరిసే కాదు, రోడ్లో బాగుంది. ఏమి దగ్గర రా, మంచి పేడ తీసుకో. బాగానే ఉన్నావులే. నువ్వు ఇది ఏరుగుతున్నాడ ఏ చేత్తోనే తీసుకుంటావా? లేకుంటే ఏమి, ఇంకా పట్టిట్లో పట్టుకో, ఇంకా పో దాంట్లో పెట్టుకో. యాదంట పెట్టాలా? కట్టి బ్యాగ్లో పెట్టు. ఇది పేడ ఎందుకనేది ఇంకొంతసేపులో మీకు అర్థమవుతుంది అన్నమాట. మందారపు చెట్లు ఈజీగా బతకల్లా అనే దానికి ఒక టెక్నిక్ చెమేలి చూపిస్తారు. కాదు, దాని వెనక పెడుదురా మా, కడుక్కునే బదులు మా చెమేలి. ఊరికే పో బాబీ, ఇంకా నేను వేసి ఇచ్చిన అంతే, పెట్టుకునే బాధ్యత లేదు. ఆహా, దీని కింద చేయి పెట్టింటే కడుగుతాండి నీళ్ళు అంటే అన్న. యాదాని కింద పాలే సొగిలిన నీకు, అవిలు పట్టుకుంది నీకు. ఇంకా తీసుకొని ముట్టుకుండేది కాదు, ఏం బండి కింద వెళ్తావా నువ్వు? ఎన్ని పీకింది తెలుసా ఏమ్మా దొంగది. నువ్వు పీకమని కత్తిరిచ్చింటే నేను పీకినా. మళ్ళా నా మీద దొబ్బుతాను. యాడేద్దామని ఎందుకు? గుబురేముంటుంది ఇప్పుడు, ఈడ మునగ వేసుకుంటే ఈడే ఉంటుంది అంతే. పీకేదేమొద్దు, ఈడేసుకుందాం రా. ఇప్పుడు ఈడుంది కదా, ఈడే ఇచ్చోటి. ఏమి అంత దగ్గర కూడా ఎందుకు, ఆడేసేద్దాం రా ఒకటి. రా ఎట్లా గడార్ లేకోకుండా వచ్చింది మా గడారమ్మ. దొంగ చెట్లన్నీ పీకిచ్చి మళ్ళా నువ్వు గడారు నా మీద చేస్తాను. గడారు సో మీరు నిన్న వీడియో చూడకుంటే చూడండి, కొత్తగా అప్లోడ్ చేసాము, చూసి నవ్వేసుకోండి. లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, రాధిక బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంచుతా బావి నిన్ని, ఉంచుతా. మా నీకు అస్సలు కదలద్దు, నీ పక్క నుండి వాటర్ పోతాయి. బాబీ నన్ను దయచేసి నాకు చలి పెడతాను. అసలు నీకు టచ్ కాకుండా పోతాయి. దేవునితో టచ్ కావు, వెళ్ళిపోతా బాబీ. టచ్ కావు. టచ్ అయితే బకెట్ నీళ్ళు కొట్టు మా అంగేం. ఓకేనా? టచ్ అయితే బకెట్ నీళ్ళు కొట్టు. బాబీ నాకు ఊరికే
చూసినావా టచ్ కాకోకుండా పక్కన నుండి పోయినాయా లేదా చెప్పు. ఎట్లుంది బావి చిప్ప పగులుతుంది నీకు. ఓహో టచ్ కాకుండా పోయినాయా లేదా. అంటే అది బోర్డు అంటే చిప్ప అది పైనది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వర్షం వస్తే బాగుంటుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్నానం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి ఇక్కడ స్నానం అయిపోతుంది మనకి. వర్షం పడుతుంది. ఏం బాబా అట్లా చేస్తున్నావు? ఏం మెంటలా వానికి? మెంటలా కొడుకా? ఏయ్ మీ మింద పోనిచ్చిన మీ మింద అయిపోయేది బాబీ. మోటార్ వేస్తా. నేను చూసి నేర్చుకుంటాడు. మంచి పనిలే కదా. నేనేం చేసిన అక్క? కాదు నువ్వు కూడా పోయి మీ అమ్మకి అట్లా సతాయిస్తావు. సతాయిస్తున్నాడు కదా ఇప్పుడు. మా వర్షం పడుతుందేమో మా. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఫుల్ కోపం. ఏం ఆంటీ ఉగ్గాని చెప్పాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ చేస్తారు మా అమ్మ. ఏమ్మా ఉగ్గా నేను ఉగ్గా నేను దాంట్లో మిరకాయ బజ్జీలు ఏమంటే బేదులు అవుతాయి నీకు అంతే. కాదమ్మా చెమేలి, ఏందమ్మా వర్షం పడుతుంది ఇట్లా బ్లాక్ అయిపోయినాము. ఆడే పెట్టినా ఎందుకు బయట ఎక్కేస్తావా ఏంది. చూడండి ఫ్రెండ్స్, ఏ రాయి అడిగి రా, వర్షం పడుతుంది. మొలకేం ఎత్తంలే. ఎత్తావు కానీ మొలక మళ్ళా పరిచయం వస్తే నీకు. ఏంది బాబీ ఇది? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇప్పుడు పడుతుందని. చెట్టు కింద పోతే ఏమన్నా పడదు. చూడు అదే ఇప్పుడు పొయ్యి పెడితే ఎట్లుంటుంది? నీ చింత నీది. అసలు ఈ పొయ్యి ఎట్లా మండుతుంది? వెళ్ళిపోతుంది ఎప్పుడు. కట్టెలు ఎక్కడ తెచ్చుకునేది? పొయ్యి టెన్షన్ బావిని అనద్దు బావి, అనద్దు. టెన్షన్ పడద్దు. పొయ్యి మండుతుంది, కట్టెలే ఆడ నుంచి తెచ్చేది. అరే నా వర్షం ఇంకా ఎక్కువైందా? చెమేలి నువ్వు చూసుకొని నువ్వే పెట్టుకోవాలి. నీకు దీని స్మెల్ నాకు అవసరం లేదు బాబా అవన్నీ. నేను గొడుగు తెచ్చుకున్నా బాగుంటుంది. మా ప్రామిస్ చెప్తానమ్మా. నేను చూడండి మా ట్రస్ట్ మీ మా ఇది ఒక్కసారి ప్రామిస్ చూడండి బాబీ. అవన్నీ ఆరోగ్యం చెడగొట్టుకోవాలా నేను? మా తిక్కపోకివే ఇద్దో. అన్న కల్లికాయలు అని తెచ్చి పిచ్చికాయలు ఇచ్చలే. కల్లికాయలు వేరు ఇద్దో. ఇది మంచి స్మెల్ రాకోకుంటే నన్ను జీవితంలో నమ్మద్దు. నేను అస్సలు చూడండి చెప్పేది నువ్వు జీవితంలో నమ్మద్దు. ఇదిగో నాకు నమ్మలేదు. ఇలా చూడరా ఎట్లుంది. బాగుంది, స్మెల్ బాగుంది. పద్దు చూడు పద్దు పద్దు ఎట్లుంది. మా దయ్యో సాక్షిగా బాగుంది. నువ్వే చేతిలోకి వేసుకొని చూడు. నువ్వే చేతిలోకి వేసుకో దాన్ని. ఏంది బాబీ? చూడు మా నువ్వు దగ్గరికి పెట్టుకొని. ముక్కులోకి వెళ్ళిపోతాయి బాబీ, ముక్కులోకి వెళ్ళిపోతాయి. ఎట్లుంది స్మెల్ ఎట్లుంది? తొక్కా కట్టుంది. నీకు అంత తెలిసింది ఇంత బాగుంటుంది. అనుకుంటాను ఈ బండిలో పోయి కూడా వణుక్కుంటూ పోయి. సమోసా సమోసా వర్షం పడుతుంది. పడుతుందే. హర్షగాడు భలే చేసినాడే అప్పుడు. పాప మా పిల్లోని ఈరోజు మనం తలుచుకుంటున్నాము. పట్టుకో పట్టుకో. అన్న చూడు చిన్నప్పుడే అన్ని నీకు ఎంత పెద్దగా అల్లరాడు. సూపర్. ఆయిల్ అంతా కాకుండా ఇంకా నలిగిపోయింది మొత్తం సమోసా. అన్న కోసం పెట్టింది. సెకండ్ది ఫస్ట్ సెకండ్. సో ఇప్పుడు దీనిలోకి అన్నిటికీ కూడా పేడ పెట్టేస్తే మన పని అయిపోతుంది. బతుకుతాయి ఎక్కువ రోజులు, అందుకని పేడ పెడుతున్నాను చెట్లకి. బర్రెల దగ్గర నుండి ఇట్లా మట్టితో కలుపుతారమ్మా. ఉత్తర పేడ పెట్టచ్చు కదమ్మా. పురుగు వస్తుంది. అవునా? మట్టి కలిపితే బాగా ఎరువు అవుతుంది. చాలు పెట్టి నిలబడదు, జారిపోతుంది.
లాస్ట్ మందారపు చెట్టు పూంచేసినాం. ఒకటి, ఇది ఒకటి, ఇదొకటి, ఈడ ఒకటి, ఆడ 2, 3, అటువైపు ఒకటి, ఈడ ఒకటి, అటువైపు ఆడ, ఇంకా ఇవంతా ఆడ.